హలో అందరికీ ఈరోజు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే అక్క బర్త్డేకి గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం. అక్క ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అయ్యి 1.5 మంత్ కంప్లీట్ అయ్యింది. సో ఎలానో అక్కకి మెషిన్ యూస్ ఉంటుంది కదా అని అక్క బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తుంటే సో అక్కకి యూజ్ అయ్యే గిఫ్ట్ ఏదైనా పెద్దది ఇద్దామా అని ఆలోచించామన్నమాట. సో లాస్ట్కి మెషిన్ ఇద్దాం గిఫ్ట్గా అని ఫిక్స్ అయిపోయాం డాడీ నేను. అక్క నేర్చుకున్నది కూడా జాక్ మెషిన్ మీదే. సో అదే ఇద్దామని డిసైడ్ అయ్యాం. అక్కకే చెప్పామన్నమాట, ఏం కావాలో నువ్వే డిసైడ్ అవ్వు అని. అక్క అన్నీ కనుక్కొని ఇక్కడికి తీసుకువెళ్ళారనమాట. ఇది జగదాంబ సెంటర్ దగ్గర ఉంది. సో మాన్యువల్ మెషిన్ ఎలానో అక్కకి రాదు, అండ్ మాన్యువల్ మెషిన్ అయితే కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంది. బట్ జాక్ మెషిన్ అయితే కొంచెం కాస్ట్లీ అనమాట, అండ్ హై ఎండ్ అని చెప్పారనమాట. ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ అయితే చైనాలో ఉంది అంట. సో డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారంట వీళ్ళనే. సో ఇది టోటల్ అయితే మాకు 24,000 అలా పడింది. అండ్ నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసాక అక్కడికి ఏదైనా మంచి గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. సో ఇదైతే ఫుల్ సాటిస్ఫై అయింది అక్క అయితే. అండ్ అక్క హ్యాపీ అయితే నేను చాలా హ్యాపీ అనమాట. సో ఈ బర్త్డేకి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా అక్క కోసం. బయటకు వెళ్తే మ్యాండేటరీ కదా, ఏదో ఒకటి తినాలి, తాగాలి. సో జ్యూస్ తాగదామని ఫిక్స్ అయ్యాం. బయటకు వెళ్ళి చాలా డేస్ అయింది కాబట్టి జగదాంబ సెంటర్ మొత్తం ఒక రౌండ్ వేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ share.